మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. తన మార్గమందు యథార్థవంతులను దేవుడు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనం యథార్థంగా దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. యథార్థంగా దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనం ఉండాలి. దేవుడిసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా మనము ఉండాలి. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుడు మొరపెట్టే వారిగా మనము ఉండాలి. దేవునందు నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. మంచి ప్రవర్తన, మంచి క్రియలు మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సమస్త పరిస్థితులన్నిటిని కూడా దేవుడు అనుకూలంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. పోరాటంలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. బయటలన్నీ కూడా దేవుడు తొలగించి మనకు బలమును, శక్తిని అనుగ్రహిస్తాడు. అప్పులు తీర్చి దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యం మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు. మనము దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో అద్భుతకాల, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుని ఆజ్ఞలను పాటించే వారిగా మనము ఉండాలి. దేవునికి మనం ప్రియులుగా, ఇష్టలుగా మనము జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన మీద నిత్యము తన కృపను చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన విశ్వాసంతో, నిరీక్షణ కలిగి మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలైనా తండ్రి, యథార్థవంతులను ప్రభా నీ మార్గం నడిపిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. అయానికి స్తోత్రాలైనా తండ్రి, యథార్థంగా మేము నీ కొరకు జీవించాలి ప్రభా. యథార్థంగా నిన్ను మేము ఆరాధించాలి ప్రభా, స్తుతించాలి, గణపరచాలి తండ్రి. అయాను చేస్తున్న మేలను బట్టి ప్రభా అయా కృతజ్ఞతాస్తులు చెల్లించేవారు ఏమి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలైనా తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మాకు విజయం ఇచ్చేవాడో ప్రభా, బలహీనతలను తొలగించేవాడో తండ్రి నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా నాయన. ప్రతి పోరాటంలో నాయన మాకు తోడుగా ఉండేవాడో ప్రభానికి స్తోత్రాలైన తండ్రి. ఆయా పరిస్థితులన్నీ కూడా ప్రభా అనుకూలంగా మార్చే దేవుడో ప్రభానికి వందనాలు నాయన. యేసయ్య మాకున్న బాధ సమస్యలు తొలగించేవాడో తండ్రి. అప్పు తెచ్చి ఆశ్రయించే దేవుడో ప్రభానికి వందనాలు. దీవించేవాడో తండ్రి. అయానికి స్తోత్రాలు ప్రభా నాయన. నిత్యములు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడో నాయన. మాకు సహాయం చేసే దేవుడు, మాకు మేలు చేసే దేవుడో నాయన. ప్రతిదినం తను నిసంలో మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించేవారేమి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయానికి వందనాలు ప్రభా. చిత్తాన్ని ప్రభా జరిగించేవారేమి ఉండుటకు సహాయం చేయాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా నాయననికి స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి అయ్యా. ఆరోగ్యంతో స్వస్థపరచండి తండ్రి. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న అప్పు తీర్చి ఆశ్రయించు నాయన. దీవించు ప్రభానికి స్తోత్రాలు అయినా తండ్రి. ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అతిగా నన్ను వర్ధిల చేస్తాడు, నడిపిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించు నాకు, ఆమేన్.